ఈ బరువు మోయలేక చస్తున్నాను రా బాబు. అక్కడేదో బస్సు ఆగింది. బాబు బస్ ఆపు నాయనా, స్టార్ట్ చేయొద్దు. ఈ బస్సు ఎక్కడ పోతుంది నాయనా? మాకు ఎక్కడ దాకా రాసి పెట్టుంటే అక్కడ దాకా. అదేంటి నాయనా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. కైలాసం దాకా వెళ్ళాలి. మేము అక్కడికే. అయితే ఉండు బాబు, సామాన్ తీసుకుని వస్తా. అలాగే రారా నీ అబ్బా సాములు, నిన్ను వాళ్ళు ఆడుకుంటారా? మల్లేష్, అతను ఎందుకు ఎక్కిస్తున్నావు? నువ్వు ఉండిపట్టేరా, ఇలాంటి వాళ్ళ వల్లే నా బతుకు సౌదాగా వచ్చింది. ఇట్లాంటి వాళ్ళని ఒక్కడిని చంపితే 100 మంది బతికించినట్టు అవుద్ది. ఇదిగో ఆడి విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నారో బస్సు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతా. జీవితాంతం బతకలే సత్తారు. వస్తాడు రారా నీ అబ్బా నీతో ఆడుకుంటా రా. అమ్మయ్యా, థ్యాంక్స్ నాయనా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఒరే అజ్ఞాని, సకలము తెలిసిన నేను ఇక్కడ ఉండగా నీకు భయం ఎందుకురా? ఇంతకీ నీ పేరేమిటన్నావు? మై నేమ్ ఈజ్ మల్లేష్. ఆహా, చాలా దివ్యంగా ఉందయ్యా. సాక్షాత్తు శ్రీశైలం మల్లన్న పేరు పెట్టుకున్నావు. 4 పిల్లా పాపలతో సుఖంగా ఉండు. ఏదేమైనా నన్ను బస్సు ఎక్కించుకున్నందుకు చాలా థ్యాంక్స్ నాయనా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నా మేలు ఈ జన్మకే కాదు, ఏ జన్మకి మర్చిపోలేవు. కొంచెం చూసుకున్నాడు దరిద్రుడా. వెధవ చావు కోతిగా నక్కలా కాచు కూర్చుంటుంది. నా కర్మగారి బస్సు ఎక్కాను. మీకు చావంటే అంత భయం? చావంటే భయం లేదు ఎవరికండి, మీకు లేదా? అందుకేనా ఈ తాగుబోతు డ్రైవర్ని పెట్టుకున్నారు? వాడైతేనే మేము అనుకున్న ప్లేస్ కి సురక్షితంగా చేరుస్తాడని. ఓహో, ఏమిటో చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. చూడు నాయనా, చావు అనేది మనం ఉండగా మన దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చింది అనుకో, అప్పుడు మనం ఉండం. ఏదో చావు కూడా ఎందుకులే బాబు. తమరి పేరేమిటో చెప్పారు కాదు? రాజాజీ. రాజాజీ, ఓహో అద్భుతంగా ఉందండి పేరు, దివ్యంగా ఉంది. ఏం చేస్తుంటారు? సంఘ సేవ. ఓహో, అవును స్వామి. ఇంతకే తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పక్క ఊరి గుళ్ళో భగవద్గీత బోధించి వస్తున్నానండి. స్వామి, మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఏమిటండి మీరు మాట్లాడే మాట? అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. దేవుడనేవాడు తప్ప వేరే సత్యం లేదని శాస్త్రం ఘోషిస్తుందండి. అయితే మీరు దేవుణ్ణి ఎప్పుడైనా చూసారా? అబ్బో, చాలా శాఖలు ఉన్నాయి మీ దగ్గర. ఇన్ని చావు తెలివితేటలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి బాబు? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావో. వాక్శుద్ధిరా వాక్శుద్ధి. నేనేమన్నా అన్నానంటే అక్షరాలా జరిగి తీరుతుంది. నా కొడుకు పుట్టాడని చెప్పిన స్వామీజీ కూడా సేమ్ డైలాగ్ చెప్పాడు. రాజాజీ గారు, ఓ పని చేయండి. అతని మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదు. రేపు మంగళవారం నాడు నా దగ్గర తీసుకొస్తే మంచి తాయితిస్తాను, రిజల్ట్ బాగుంటుంది. ఒక 5,000 ఇవ్వండి. మంగళవారం దాకా ఎందుకంటే 1 గంటకు మేమే ఇస్తాం నీకు సూపర్ రిజల్ట్. ఏమండి, 100 మంది మూర్ఖులైనా బాగు చేయొచ్చు కానీ ఒక్క తాగుబోతు మీద బాగు చేయలేవండి. నువ్వు తాగపోయినా తాగుబోతులా చెప్పావు. అయ్యా, తమ నామధేయం ఏమిటి? సూర్యప్రకాష్ రెడ్డి, ముద్దుగా సూర్యుడు అంటాం. ఓహో, బాగుండన్నమాట. తేజస్తో వెలిగిపోతుంది. ఏం చేస్తుంటారు? ఫ్లాప్ సినిమాలు తీస్తుంటాడు. ఏ సినిమాలు తీశాడు? నాశనం, దరిద్రం, నీచం, నికృష్టం. అవన్నీ ఆడి సిటీ కంపెనీ పేరు. నేను తీసింది ఒకటే సినిమా. ఏ సినిమా నాయన? నాశనం. అదొక్కటి సరిపోదు. అయినా దరిద్రమైన పేర్లు ఏమిటయ్యా? నా దగ్గరకు వచ్చి సంప్రదిస్తే లక్షణమైన పేర్లు చెప్పేవాడిగా. 5,000 ఇస్తే. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు. ఏమిటి? మనం చచ్చేటందుకే పుడతావా? లేదు, పుట్టడం కోసమే చస్తాం. అయితే ఇప్పుడు నేను చచ్చిపోయినాను అనుకో, మళ్ళా జన్మలో ఎట్లా పుడతాను? ఇప్పుడు నువ్వు చావాల్సిన అవసరం ఏంటి ఆయన? చచ్చినాను అనుకో. ఎందుకు అవసరమే ఉందని? ఇప్పుడు చచ్చినాను అనుకో. అసలు మనిషిగా పుట్టవా నువ్వు? చెప్తే అర్థం కాదు. నేనే మాత్రం పెంచాడు. ఏం ఉపయోగం? స్వామి, స్వర్గం నరకం అని 2 ఉన్నాయి కదా, అది కాకుండా వేరేది ఏమన్నా ఉందా? నువ్వు చేయి. ఈ బస్సు ఉంది కదా దరిద్రుడా. కరెక్ట్ గా చెప్పాడు. కుక్క అదేం చేయదాం, మూతి నాకుతుంది అంతే. ఈయనకి నాకిందిలే. తప్పు మూతి నాకుతుందంటే వెంటయ్యా. ఇంకా నయం ఏదో నాకుతుందని లేదు.